చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మీ యొక్క సన్నిధిలో వినుట కొరకు సిద్ధపడదాం. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సందేశమును తెలుసుకొని ముందుకు కొనసాగుదాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు, శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. ఈ సమయములో, ఈ ప్రాంతములో ఈ యొక్క సువార్తను ఏర్పాటు చేయటం అనేది జరిగి ఉన్నది కనుక యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు మనమందరము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన శరీరమును కలిగిన ఆయన కొన్ని దినాలు భూమి మీద జీవించి ఆయన శరీరమును అనగా లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రాణము విడిచిన సందర్భాన్ని మనందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రేపటి దినమున గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు వారు చనిపోయిన దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అసలు లోకములో ఉన్నటువంటి ప్రజలు ఆలోచించే పరిస్థితులు ఏంటంటే, నిజముగా యేసు ప్రభు వారు దేవుడని మీరు ప్రకటిస్తూ ఉన్నారు, యేసు ప్రభు వారు సత్యమైన దేవుడు అంటున్నారు. ఆయన దేవుడైనప్పుడు ఆయన ఎందుకు చనిపోవాలి? అసలు ఆయన చనిపోవలసిన అవసరం ఏముంది? ఆయన దేవుడు గనుక అందరినీ ఓడించి అందరినీ గెలిచి తను సజీవుడిగా నిలబడాలి కదనే ఆలోచనలు లోకంలో చాలా మందిలో ఉంటున్నాయి. ఈ దినాన్ని వరకు కూడా చాలా మందికి యేసు ప్రభు వారిని నమ్ముతున్నారు కానీ యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారో తెలియదు. చాలా మందికి తెలియదు. కాబట్టే ఒక శ్రద్ధతో, ఒక బాధ్యతతో, ఒక భయభక్తులతో ఈ భూమి మీద జీవించేటువంటి జీవితం జీవించలేకపోతున్నారు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ పోతున్నప్పుడు ఆయన గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీలో ఎవరైనా నాలో పాపమున్నదని నిరూపించండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారిలో ఏ పాపము లేదు, ఆయన ఏ తప్పు చెయ్యలేదు. ఆయన జీవించినంత అన్ని రోజులలో మంచివాడిగాను, పవిత్రుడిగాను, నిష్కలంకుడిగాను జీవించవలసిన అవసరము ఉన్నది. ఎందుకు అలా జీవించాడు? అంత మంచిగా జీవించినటువంటి యేసు ప్రభు వారు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనేది అర్థం చేసుకోవాలి మనందరం కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన భూలోకములో జీవించినటువంటి జీవితములో చివరి దినాలలో జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా యూదులకు అప్పగించబడిన తర్వాత వారందరూ కూడా యేసు ప్రభు వారిని అన్యాయపు తీర్పు తీర్చడానికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ న్యాయమైన తీర్పు ఏం జరగలేదు, అన్యాయమైన తీర్పు జరిగింది. మనందరము చూసినప్పుడు, కొన్ని విషయాలు గమనించినప్పుడు, కొంతమంది అంటే ఇదిగో కొంతమంది దోషులైన తప్పించబడాలి కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. తప్పు చేసిన వాడు ఈ రోజు కాకుండా రేపైనా తెలుసుకుంటాడు, వాడిని క్షమించి వదిలేయాలి. కానీ ఏ దోషము చెయ్యని వానికి శిక్ష అనేది వెయ్యకూడదని మనకు ఉన్నటువంటి ఒక రూల్. అయితే ఏ పాపము లేనటువంటి వ్యక్తిని, ఏ దోషము చేయనటువంటి వ్యక్తిని, ఏ నేరము చేయని వ్యక్తికి శిక్ష ఎందుకు పడింది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా తప్పు చేస్తే కొట్టాలి, తప్పు చేస్తే శిలువ మరణం వెయ్యాలి, తప్పు చేస్తే నడి బజార్లో ఈడ్చుకొని పోవాలి, తప్పు చేస్తే వాళ్ళకు ఏదో ఒక సమస్య వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి. ఏ తప్పు చేయని వాళ్ళని అసలు ఎందుకు కొట్టాలి? బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క చరిత్రలోనికి వెళ్ళినప్పుడు క్రైస్తవులమైన మనకు యేసు ప్రభు యొక్క జీవితంలో ఆ జరిగిన సంఘటన ఒకసారి బైబిల్లో చదువుతున్నప్పుడు నిజంగా అనిపిస్తుంటది, చాలా బాధేస్తుంటది. ఈ రోజులలో నెగ్లెక్ట్ చేసేటువంటి క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఏదో ఆ రోజు పోయి ఒక గంట తోడి అన్నం తినకుండా కూర్చొని వచ్చి మరలా యథావిధిగా అన్ని పనులు చేసుకుంటున్నారు. ఒక బరువు, ఒక బాధ్యత, ఒక నిర్దిష్టత కలిగి
జీవితంలో ఇంతమంది పాడైపోతున్నప్పుడు వీళ్ళందరి కోసం యేసు ప్రభు చనిపోయాడు కదా! ఆయన చనిపోయినప్పుడు ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆయనను ఎన్నో ఇక్కట్టులు పెట్టారు. అయినా ఈరోజు నేను బాధ్యత కలిగి జీవించలేకపోతున్నాననేటువంటి ఒక భరోసా ఈరోజు క్రైస్తవుల దగ్గర లేదు. అందుకనే ఏదో క్యాజువల్‌గా ప్రార్థన అనగానే వస్తుంటారు, ప్రార్థనలో కూర్చుంటారు, వెళ్ళిపోతుంటారు గానీ, ఒక బాధ్యత కలిగి చేసేవాళ్ళు కరువైపోయారు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. 3:30 సంవత్సరముల తర్వాత గూడక యేసు ప్రభువారు సువార్త చేసిన తర్వాత ఏ రోజు బాధపడనంత బాధ ఈ రోజు పడి ఉంటాడు. ఏ రోజు పడలేదు ఇంత బాధ. ఎందుకు యేసుప్రభు అంత బాధపడ్డాడో చెప్పండి మీకు అర్థమైతే ఊరికన్నా? దేనికంత బాధపడి ఉంటాడు చెప్పండమ్మ? ఆ! బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంత బాధపడి ఉంటాడు? బాధపడటానికి గల కారణం ఏంది? ఊరకనే బాధపడకూడదు. ఒక మనిషి బాధపడ్డాడంటే దాని వెనక ఏదో పరమార్థం ఉంటది. ఇంత బాధ ఎందుకు పడ్డాడు యేసు ప్రభు? అంత ఇబ్బంది ఎందుకు పడ్డాడు? అంత ఏ ఏడ్చటానికి, అంత రోదించడానికి గల కారణం ఏమిటి? దేనికి చెప్పండి? బాగా అర్థం చేసుకోండి దేనికి? అంటే బాధ ఎందుకు పడ్డాడు? అంటే బాధపడటం అంటే నేననేది దెబ్బలు కొట్టేసుకోవటం ఇది గాదు. బాధపడ్డాడు. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది తిట్టినా పర్లేదు, కొట్టినా పర్లేదు, ఏమన్నా పర్లేదు కానీ కొన్ని విషయాలన్నప్పుడు బాధపడుతుంటారు. ఎందుకు బాధపడతారు చెప్పండి? ఎందుకు బాధపడతారంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిందేంటంటే బైబిల్ గ్రంథాన్ని బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారిని సిలువ మీదకి ఎక్కించిన తర్వాత ఆయన సిలువ మీద నుంచి పలికినటువంటి మాటలు 7 మాటలని ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మనకు కాదు కానీ నేను సువార్త చెప్పడానికి ప్రాంతానికి వచ్చాం కాబట్టి చెప్తున్నాను. సిలువ మీదకెళ్ళిన తర్వాత ఈ వైపు చూస్తేనేమో శిష్యులు లేరు. ఏ ఇటువైపు చూస్తేనేమో ఆయన అద్భుతాలు చేసినప్పుడు రొట్టెలు తిన్నవాళ్ళు గాని, స్వస్థతలు పొందిన వాళ్ళు గాని, బాగుపడ్డవాళ్ళు గాని ఒక్కళ్ళు గూడా లేరు. అందరూ ఏమైపోయారు మరి? ఏమైపోయారమ్మా అందరూ? అమ్మా వాక్యం జాగ్రత్తగా వినండి చెప్తున్నాను. అందరూ ఏమైపోయారు? ఏమైపోయారక్క చెప్పండి? భయపడి ఎళ్ళిపోయారు. ఎటోళ్ళు అటు ఎళ్ళిపోయారు. ఇప్పుడు ఈళ్ళందరూ పోతే పోనీ శిష్యులు పోయారు. ఏ ఇటోళ్ళు చూస్తే ఆయన ద్వారా అద్భుతాలు పొందినవాళ్ళు. అద్భుతాలంటే పక్షవాతంతో ఉన్నవాడు. మీకు చెప్పానే. తర్వాత ఇంకా 18 సంవత్సరాల నుంచి బలహీనపరుచు ఆత్మ పట్టిన ఆమె. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చనిపోయిన వాళ్ళు, బతికిన వాళ్ళు. ఎవరి దారిన ఆళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది విడిచి వెళ్ళిపోయినా, ఎంతమంది యేసు ప్రభువుని పట్టించుకోకపోయినా, ఎంతమంది యేసు ప్రభువు నుంచి దూరమైపోయినా గూడక యేసు ప్రభువుకు బాధ లేదు గానీ, ఒక్క విషయానికి యేసు ప్రభువారు భలే బాధపడుతున్నాడు. ఏ విషయానికి బాధపడుతున్నారు చెప్పండి? మత్తయి సువార్త చూడండి ఒక మాట. మత్తయి సువార్త 27 అధ్యాయము. మత్తయి సువార్త 27 అధ్యాయము 46 వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. బాగా వినండమ్మా. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడచితివి? బాగేనండి. యేసు ప్రభువారు బాధపడటానికి గల కారణం ఏందంటే, యేసు ప్రభువారు ఇక్కడ దుఃఖించడానికి గల కారణం ఏందంటే, యేసు ప్రభువారు ఆ 3 మేకులతో కొట్టినా బాధపడలేదు. శిరస్సు మీద ముల్లు కిరీటం పెట్టినా బాధపడలేదు. పక్కలో బల్ల పోటు పొడిచినా బాధపడలేదు. కొరడాలతో కొట్టినా బాధపడలేదు. అందరూ అతని మీద అబద్ధాలు చెప్పినా బాధపడలేదు. అందరూ అతని మొఖం మీద ఉమ్మి వేసినా బాధపడలేదు. అందరూ అతన్ని అవమానించినా బాధపడలేదు. అందరూ అతన్ని నిందించినా బాధపడలేదు గానీ అతడు దేనికి బాధపడుతున్నాడంటే, దేవా నా శిష్యులు విడిచిపెట్టారు పోతే పోనీ. నా యొక్క అద్భుతాలు చూసి నా ద్వారా మేలులు పొందుకున్న వాళ్ళు విడిచిపెట్టారు పోతే పోనీ. వీళ్ళందరూ విడిచిపెట్టినా నాకు బాధ లేదు గానీ, నువ్వు నన్ను విడిచిపెడుతున్నావయ్యా. ఎవరు? నీవు నన్ను విడిచిపెడుతున్నావు. అసలు దేవుడు యేసు ప్రభువారిని ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టాడు చెప్పండి? దేవుడు ఎవరిని విడిచిపెడతాడు? ఎవరిని వదిలేస్తాడమ్మా? తన మాట వినని వాళ్ళని వదిలేస్తాడు.
తనంటే లెక్కలేని వాళ్ళని వదిలేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన కాలంలోనికెళ్ళినప్పుడు దేవుడు ఎవరిని వదిలేసాడని రాయబడింది ప్రారంభంలో? కయీనును కయీనుని విడిచిపెట్టేశాడు. కయీనుకు దేవుడు దూరమైపోయాడు గనుక, కయీనును దేవుడు విడిచిపెట్టినప్పుడు కయీను ఏమయ్యాడమ్మా? దేశదిమ్మరైపోయాడు. అంటే తప్పు చేసినాడు కాబట్టి కయీనుని విడిచిపెట్టాడు. తన సహోదరుని చంపాడు కాబట్టి కయీనుని విడిచిపెట్టాడు. అబద్ధాలు ఆడాడు కాబట్టి కయీనుని విడిచిపెట్టాడు. తప్పులు చేశాడు. అసూయ, ఈర్ష్య, ద్వేషం ఉంది కాబట్టి కయీనుని విడిచిపెట్టాడు. మరి యేసు ప్రభువుని ఎందుకు విడిచిపెట్టాడు? బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువుని దేనికి విడిచిపెట్టాడు? కయ్యూనైతే దోషాలు చేశాడు, నేరాలు చేశాడు, అక్రమాలు చేశాడు, అన్యాయాలు చేశాడు, పాపాలు చేశాడు, ఎన్నెన్నో తప్పులు చేశాడు గనుక, తప్పుడు చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టాడంటే కరెక్టే. తప్పు చేసిన వాడిని దేవుడు వదిలేసాడంటే కరెక్టే. మరి యేసు ప్రభువుని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఈరోజు సమాజానికి అర్థం కాలేదు. సర్వ మానవాళికి అర్థం కాలేదు. అక్కడ యేసు ప్రభువారు పడిన ఆత్ర వేదన, ఆయన పడిన బాధ ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్క నిమిషం ముందుగా అక్కడ ఏమి రాయబడి ఉంటదంటే, చాలా జాగ్రత్తగా మీరు చూస్తే, ఆయనను సిలువకు కొట్టిన తర్వాత, ఆ సిలువ లేపిన తర్వాత, ఆ సిలువ మీద ఉన్న ఆయన యొక్క రక్తము కారుతూ ఉన్నప్పుడు, శరీరంలో ఉన్న రక్తమంతా గూడక వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఆ శరీరమంతా గూడక ఒక్కటిగా బిక్కసకపోయినప్పుడు ఆయన ఒక ఆలోచన ఆలోచిస్తున్నాడు. దాహం. నాకు దాహం అవుతుంది అన్నాడు. అప్పుడు కిందున్న వాళ్ళు ఏమిచ్చారమ్మా? ఏమిచ్చారు? ఏమిచ్చారు చెప్పండి మీకు తెలిస్తే? ఆ! ద్రాక్షారసం ఇచ్చారు. వైన్. మన మాటలో చెప్పాలంటే బ్రాందీ. ఏమిచ్చారక్క? బ్రాందీ. ఇప్పుడు తాగుతుంటారు చూడండి కుళ్ళిపోయినటువంటి ద్రాక్ష వైన్. ఈ వైను ఆ చిరకని దాంట్లో ముంచి ఇదిగో తాగమని ఇచ్చేశారు. ఎందుకు తెలుసా? ఈ చివరి సమయంలోనైనా నీకు నొప్పి లేకుండా ఉండాలంటే, నీ బాధను తగ్గించుకోవాలంటే, నీ ఇబ్బందులు తగ్గించుకోవాలంటే ఇది తాగి తృప్తిగా ఉండమని చెప్పారు. ఈరోజు ప్రతి వాని దగ్గరికెళ్ళినప్పుడు, ప్రతి మనిషి దగ్గరికెళ్ళినప్పుడు ఎందుకురా తాగుతున్నావంటే, ఇంట్లో సమస్యలు తట్టుకోలేక తాగుతున్నాను, భార్య పోడు తట్టుకోలేక తాగుతున్నాను, అప్పులు బాధలు తట్టుకోలేక తాగుతున్నాను, నొప్పులు తట్టుకోలేక తాగుతున్నాడంటున్నాడు. అంతేనా కాదా? అంతేనా కదా ప్రతివాడు? ఎవరి దగ్గరికేమో ఎందుకురా తాగుతున్నావంటే, నాకు బాధ, ఈ బాధ మర్చిపోవటానికి తాగేసి నిద్రపోతున్నానంటాడు. ఇక్కడ యేసు ప్రభువారికి బాధొచ్చింది. ఈ బాధలో వాళ్ళేం చేశారంటే, చేదు చిరకను అందించారు. ఎందుకు అందించాల్సొచ్చిందసలు? అందించడానికి గల కారణం ఏమైనా ఉందా? సామెతల గ్రంథం 31 అధ్యాయం 6 వచనం అనుకున్నాను చూడు. ఒకసారి అక్కడ ఒక మాట, చిన్న మాట చదువుదాం. అక్కడ ఒక చిన్న విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 31, 6. ఓకే. 31:6 చదవండమ్మా. ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియ్యుడి. ఏమియ్యాలంట? ఎందుకు? మనోవ్యాకులము గలవానికి ద్రాక్షారసము ఇవ్వుడి. ఏమివ్వమని చెప్తున్నారిక్కడ? ప్రాణం పోయేవాడికి ఏమియ్యాలంట? మద్యం ఇయ్యాలంట. మనోవ్యాకులం అంటే? మనోవ్యాకులం అంటే? అసలు మీకు అర్థం కావాలి మీకు బైబిల్. మీరేదో క్యాజువల్‌గా వచ్చి పోతుంటారుగా చాలా సార్లు చెప్తున్నా. మనోవ్యాకులం అంటే మనిషికి మనోవ్యాధి అంటారొకటి. మనోవ్యాధి అంటారు కదక్క! అదేంటో తెలుసా? అది ఇంట్లో ఏదో ఒక దాని మీద భార్యకు రావచ్చు, భర్తకుండొచ్చు ఈ వ్యాధి. ఈ వ్యాధికి మందు లేదంటారు. అన్ని వ్యాధులకు మందుంటది గానీ ఈ వ్యాధికి ఎందుకని మనోవ్యాధి అంటే ఏంది? అది అనుమానం కావచ్చు, అది ఘోరం కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు, అది ఇంకోటి కావచ్చు. ఈ వ్యాధి కలిగిన వాడికి ఏమియ్యాలంట? ఎందుకురా నువ్వు ఇలా తాగుతున్నావంటే, నా ఇంట్లో నా భార్య నేను పోడు తట్టుకోలేక తాగుతున్నానంటాడు. నా పిల్లల పోడు తట్టుకోలేక తాగుతున్నానంటాడు. నా భర్త పోడు తట్టుకోలేక తాగుతున్నారంటాడు. అసలు ఎందుకు తాగాలంటే, తాగుడు అనేది ఈరోజు జనాలకి ఏమైపోయిందో తెలుసా? బాధను తగ్గించేటువంటి ఔషధం అయిపోయింది. అంతే కదా! బాధను తగ్గించడానికి ఏం చేస్తున్నారు? మెడిసిన్ తీసుకోవట్లే ఎవరు గూడక. ఏం చేస్తున్నాడు? మద్యం తాగేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభువారికి కూడా ఏమొచ్చింది? బాధ. యేసు ప్రభువారికి ఏందమ్మా అక్కడ? బాధొచ్చింది. ఈ బాధలో ఏం చేయాలి? ఈ బాధలో ఏం చేయాలి చెప్పండక్క? బాధొచ్చినోళ్ళు ఏం చేయాలి? దేవుని దగ్గరికొచ్చి పంచుకుంటే పోద్ది. అంతేనా కాదా? లేకపోతే బాధ పంచుకుంటే తీరిపోద్ది. కానీ బాధొచ్చిందని ఏం చేస్తున్నారు? ఉన్న డబ్బులన్నీ తగలబెడుతున్నారు.
అంతే కదా! అప్పులు మొదలే ఒక 10,00,000 అప్పయింది. ఈ 10,00,000 అప్పయిందని చెప్పి రోజు మందు తాగుతుంటే ఇంకెన్ని లక్షలవుద్ది? ఇది అవసరమా? మరి ఎందుకు చేస్తున్నారంటే బైబిల్‌లో రాయబడింది. ఇదిగో ప్రాణము పోవుచున్న వానికి ఏమియ్యాలంట? మద్యమివ్వండి. మనోవ్యాకులము కలవానికి ద్రాక్షారసం ఇవ్వండంట. ఈడేమంటాడు తెలుసా? ఎప్పుడు మనోవ్యాకులం కలిగి ఉంటాడు. ఎప్పుడు చూసినా కూడా కానులో ఉంటానంటారు మనం. ఎందుకంటే ఏదో దిగులు. ఏం దిగులంటే నా దిగులు చెప్పుకుంటే తీరేది కాదు. ఎందుకు చెప్పుకుంటే తీరేది కాదు? ఇంక దీనికి ఇలా చెప్పినప్పుడు యేసు ప్రభువారికి కూడా ఇప్పుడు ఏమనిపించింది వాళ్ళందరి దృష్టిలో? ప్రాణము పోవుచున్నది. ప్రాణం పోవుచుంది గనుక వాళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు గదా! అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి ఏం చేశారు? ద్రాక్షారసం ఇచ్చి తాగయ్యా అన్నారు. యేసు ప్రభువారు తాగాలా? తాగకూడదా? ఇప్పుడు చెప్పండి. తాగాలా? తాగకూడదా? ఎందుకు తాగకూడదు? ఎందుకు త్రాగకూడదు? ఇదిగో ఇంతవరకు నా శరీరంలో ప్రభా ఏ పక్కన నేను తప్పు చేయలేదు. ఎక్కడ నేను పాపం చేయలేదు. ఎక్కడ నేను అక్రమం చేయలేదు. ఎక్కడ అన్యాయం చేయలేదు. ఈ చివరి సమయంలో ఈళ్ళ మాటని నేను దీన్ని పుచ్చుకుంటే నేను అపవిత్రుడినైపోతాను. నేను అపవిత్రుడినైతే నా శరీరములో నుంచి ఈ బలి అర్పణకు ఇలువ ఉండదు. అందుకని ఇక్కడ యేసుప్రభువారు ఏం చేస్తున్నాడో తెలుసా? చివరిగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఇంతమంది లోకంలో ఎవరు విడిచిపెట్టినా నాకు బాధ ఉండేది కాదు. ఎవరు నన్ను వదిలేసినా బాధ ఉండేది కాదు. భార్య వదిలేసినా బాధ ఉండదు. భర్త వదిలేసినా బాధ ఉండదు. తల్లిదండ్రులు వదిలేసినా బాధ ఉండదు. అన్నదమ్ములు వదిలేసినా బాధ ఉండదు. భక్త బంధువులు వదిలేసినా బాధ ఉండదు. నువ్వు వదిలేస్తే ఇంక నాకే దిక్కయ్యా? నువ్వే వదిలేస్తే ఇంకెవరు? దేవుడే వదిలేస్తే వాడు ఏమైపోతాడు? దేశ దిమ్మరైపోతాడు. దేవుడే వదిలేస్తే వాడు ఏమైపోతాడు? భ్రష్టుడైపోతాడు. భ్రష్టుడైపోయిన వాడిని ఎవరైనా బాగు చేయగలరా? ఇప్పుడు యేసు ప్రభువారిని దేవుడు ఎందుకు వదిలేశాడు? అది ఈరోజు మన ప్రశ్న. ఎందుకు వదిలేశాడు అసలు చెప్పండి? ఆలోచించాలి. యేసు ప్రభువారిని దేవుడు ఎందుకు వదిలేశాడు? యేసు ప్రభువారు నా గాయాలు ఎందుకు కొట్టాల్సొచ్చింది? యేసు ప్రభువారు నా యొక్క దెబ్బలు ఎందుకు తన్నాల్సొచ్చింది? యేసు ప్రభువారిని ఆ యొక్క పిడిగుద్దులు ఎందుకు గుద్దాల్సొచ్చింది? యేసు ప్రభువారిని ఆ నిందలు ఎందుకు ఆయన మీద అనాల్సొచ్చింది? ఎందుకు చేయాల్సొచ్చింది? ఇయన్నీ గూడక మనం అర్థం చేసుకొని కొద్దిగా ఆలోచిస్తూ పోతే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట రాయబడింది చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. ఏలయనగా బాగా వినండమ్మా. మనలను ఎవరిని? మనలను అంటే మనుషులందరినీ దేవుని దగ్గరికి తెచ్చుటకు అన్నాడు. మనలను దేవుని దగ్గరికి తెచ్చుటకు అంటే మనమల్ని దేవుని దగ్గరికి ఎందుకు తీసుకురావాలి? మనం ఎందుకు తీసుకురావాలి? ఆ మాట అక్కడే ఉంచండి. యెషయా గ్రంథంలోనికి ఒకసారి పోదాం. 53 అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం తీయండి. 53:6 ఇక్కడ మనకు బాగా అర్థం కావాలి. ప్రతిదీ బాగా అర్థం చేసుకోండమ్మా. యెషయా గ్రంథము 53 అధ్యాయం 6వ వచనం. బాగానండి. అందరూ కూడా త్రోవ తప్పిపోయారు. ఏ ఒక్కడు కూడా మంచి మార్గంలో లేడు. ఏ ఒక్కడు కూడా మంచి ఆలోచనలో లేడు. ఏ ఒక్కడు కూడా మంచి పద్ధతుల్లో లేడు. ఏ ఒక్కడు కూడా మంచి గుణాలు కలిగిన వాళ్ళు లేరు. అందరూ ఎలా ఉన్నారంట? మనలో ప్రతి వాడును ఎవడికి నచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు. అక్రమాలు, అన్యాయాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, జూదాలు, మద్యపానము, ఏ మోసాలు, దొంగతనాలు చేస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు. దేవుడు మనుషులను భూమి మీదకి పంపించి నాకు నచ్చినట్టుగా బ్రతికి మంచి మార్గంలో జీవించి మనుషులుగా మారమని చెబితే భూమి మీదకి వచ్చిన మనుషుడు పాపాలు చేయటం అలవాటు చేసుకున్నాడు. పాపాల పుట్టగా మారిపోయాడు. పాపపు జీవితంలో ఉన్నాడు. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ కూడా ఏ శరీరం కూడా మంచి అవయవం లేనే లేదు. కళ్ళతో పాపము, కంటితో పాపము, నోటితో పాపము, చెవితో పాపము, చివరికి మాట్లాడే మాటతో పాపము, నడిచే నడవడికతో పాపము, చేతులతో పాపము. మనిషి శరీరం అంతా పాపము పాలైపోయినప్పుడు ఈ పాపాలకు అలవాటు పడిన మనిషి దేవుడికి నచ్చలా. ఆమేన్. ఎవరు నచ్చలేదమ్మా? ఎవరు నచ్చలా దేవుడికి? మనిషి నచ్చలేదు. మనిషి నచ్చలేదు. మనిషి అంటే ఒక్కడని కాదు అందరూ కూడా. ఎందుకంటే అందరూ ఏమయ్యారంటక్క? త్రోవ తప్పిపోయారు. కావాలంటే చూడండి మంచివాడు ఒక్కడైనా ఉన్నాడా? నీతి కలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడైనా మంచి పనులు చేసేవాడు ఉన్నాడా? ఒక్కడైనా మంచి మార్గంలో నడిచేవాడు ఉన్నాడా?
ఎక్కడ చూసినా కూడా ఒక మోసాలు, భర్తకు తెలియకుండా భార్య తప్పులు చేయటము, భార్యకి తెలియకుండా భర్తలు తప్పు చేయటము, ఒకళ్ళ మీద ఒకళ్ళు అబద్ధాలు ఆడుకోవటము, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మోసాలు చేయటము, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నటువంటి మనుషులను చూసినప్పుడు వీడు పుట్టినప్పటి నుంచే తల్లిదండ్రులకు లోబడకుండా తల్లిదండ్రుల మీద వ్యతిరేకంగా తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు తిరిగి అలవాటు పడిపోయారు. ఇష్టం వచ్చినట్టున్నారు. ఏమన్నాడు? ప్రతివాడు తనకిష్టం వచ్చినట్టు. ఎవరైనా పోయి ఎందుకురా ఇలా ఉన్నావు, నీ వల్ల మీ ఇంట్లో వాళ్ళకు ప్రశాంతత లేదు, నీ వల్ల మీ యొక్క ఇంట్లో వాళ్ళకు నెమ్మది లేదు, నీ వల్ల వాళ్ళకు సంతోషం లేదంటే, నా ఇష్టం అంటే నీ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి నేను దేవుడు పంపించింది. నీ ఇష్టం వచ్చినట్టు ఉండకానికమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే నీకు మనిషి అని పేరు పెట్టకూడదు, వేరే పేరు పెట్టాలి. ఇష్టం వచ్చినట్టు ఉండే వాళ్ళకి మనిషి అని పేరు కాదు, వేరే పేరు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఏముంటాయి తెలుసా? అడవిలోనికి పోతే జంతువులు ఉంటాయి. అడవిలో జంతువులు ఇష్టారాజ్యముగా జీవిస్తూ ఉంటాయి. వాటికి ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, వాటికి ముందు వెనక లేదు, పెద్ద చిన్న లేదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ మనిషికి జ్ఞానము కలిగిన వాడు, జ్ఞానము ఉన్నటువంటి మనిషి ఈడు మంచిగా ప్రవర్తించాలనే దేవుని ఉద్దేశ్యం. ఇలా చూసినప్పుడు దేవునికి మనిషి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. ఎంత దూరం అయిపోయాడు? ఎంత దూరం అయిపోయాడు? చాలా అంటే ఆమేన్. ఏందమ్మా? తూర్పుకు పడమట ఎంత దూరమో, ఆకాశానికి భూమికి ఎంత దూరమో, మనిషికి దేవునికి అంత దూరం అయిపోయింది. మనిషి దేవుణ్ణి విడిచిపెడితే ఇక ఇలా పడుచుకునేది ఎవరమ్మా? మనిషి దేవుణ్ణి వదిలేస్తే ఇక ఇలా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి? భ్రష్టుడు సర్వనాశనం అయిపోతాడు. నాశనానికి దరిదాపుల్లోనికి వెళ్ళిపోయాడు. ఒక్కడిలో మంచి గుణాలు కనపడటం లేదు. అందుకే చూడు, ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిందంట, దావీదు కుమారుడైనటువంటి అమ్నోనంట తన సహోదరు మీదే అత్యాచారం చేశాడంట. అంత ఘోరాతి ఘోరంగా ఎందుకు ఈ స్థితిలోనికి మనుషులు వెళ్ళిపోయారంటే, నీ రక్త సంబంధే కదా, నీ తోబుట్టుడే కదా, నీ రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లెలే కదా, నీ రక్తం పంచుకున్న నీ అన్నే కదా, నీ పెదనానే కదా, నీ బాబాయే కదా, నీ తమ్ముడే కదా, నీ చెల్లెలే కదంటే, మనిషి దేవుడికి దూరమైనప్పుడు ఎవరైతే మనకేమి మన కోరిక నెరవేరితే చాలు, ఇదిగో రాత్రింబగులు చెమటొచ్చి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బు నువ్వు తీసుకొని పోతే వాళ్ళు ఏడుస్తారని బాధ ఎలక లేదు. నేను సుఖంగా ఉంటే చాలు, ఎవరు చస్తే నాకేమి, నేను సంతోషంగా ఉంటే చాలు, ఎవరు ఎట్టబోతే నాకేమి అంటే స్వార్థంతో మనుషులు పెరిగిపోతున్నారు. స్వార్థం మనసులోనికి ఎక్కువ వచ్చేసింది. స్వార్థం మనసులోనికి వచ్చేయటం వల్ల మనిషి దేవుడికి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన మనిషిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఎవరి దగ్గరికి తీసుకురావాలమ్మా? దేవుని దగ్గరికి తీసుకురావాలంటే అక్కడ ఒక నిర్ణయం ఏర్పడింది. బాగా చూడండి, చదివి మాట ఒకసారి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, బాగానండి, ఎవరి కొరకు? అనీతిమంతులంటే అక్క నీతి లేని మనుషుల కొరకు అని రాయబడింది. ఎవరి కొరకంట? అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు శరీర విషయములో చంపబడ్డాడు. శరీర విషయంలో ఈ శరీరాన్ని ఎందుకు దున్నాల్సి వచ్చింది? ఈ శరీరాన్ని ఎందుకు నల్లగొట్టాల్సి వచ్చింది? ఈ శరీరాన్ని ఎందుకు చిత్రహింసలు చేయాల్సి వచ్చిందంటే, మనుషులు చేతులు శరీరముతో చేసిన దోషాల కొరకు. మా వాక్యం వినండి, మీరు వాక్యం వినండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు అందరు. ముందు వాక్యం వింటే మీ హృదయాలు కరగబడతాయి. వాక్యం వింటే మనిషిని బాగు చేస్తుంటాయి. ఏంటంట? మనిషిని శరీరముతో చేసిన పాపాల కొరకు, మనిషి శరీరంతో చేసిన అక్రమాల కొరకు, మనిషి శరీరంతో చేసిన దేశాల కొరకు శరీరము, క్రీస్తు యొక్క శరీరము నలగొట్టబడింది. అందుకే అక్కడ ఏం రాయబడి తెలుసా? ఇదే రాయబడి తెలుసా? అనీతిమంతుల కొరకు. నీతిమంతుల కొరకు కాదు, అనీతిమంతుల కొరకు. అందరూ అన్యాయస్తులే. న్యాయస్తులు ఎక్కడ కనపడుతున్నారు? ఇప్పుడు అనీతిమంతుడైనటువంటి మనుషుడు నీతిమంతుడైనటువంటి యేసు ప్రభుని ఎక్కిరిస్తున్నాడక్క. బాగా అర్థం చేసుకోండి. అక్కడ రాయబడిన సందర్భం నేను చూసినప్పుడు, అనీతిమంతుడైన మనుషుడు నీతిమంతుడైన యేసు ప్రభుని ఏం చేస్తున్నాడంట? ఎక్కిరిస్తున్నాడు. ఎలా ఎక్కిరిస్తున్నాడు? ఎలా ఎక్కిరిస్తున్నారు అక్క చెప్పండి? ఎలా ఎక్కిరిస్తున్నారు? ఎలా ఎక్కిరిస్తున్నారమ్మా? ఎలా ఎక్కిరిస్తున్నాడు? ఎలా ఎక్కిరిస్తున్నాడంటే,
ఇదిగో యూదుల రాజా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా? ఇతరులను రక్షించగల నువ్వు నిన్ను నువ్వు రక్షించుకోలేదా? నిజముగా నువ్వు దేవుని కుమారుడివైతే ఆ శిలువ మీద నుంచి దిగిరా. అది ఎగతాళి చేయడం అంటే. మీరేదో బైబిల్ తెలియకుండా మాట్లాడితే 10 మందిలో చిక్కిపోతారు, జాగ్రత్త మీరు. బైబిల్ తెలిసేటట్టు మాట్లాడాలి. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నిజంగా యూదుల రాజువైతే, నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే నువ్వు శిలువ మీద నుంచి ముందు దిగిరా. నువ్వు దిగొత్తే మేము నమ్ముతాం. ఏందంటమ్మా? నువ్వు దిగొత్తే మేము నమ్ముతాం. నేను దిగితే ఏముండదు? అర్థం చేసుకోండి. నేను దిగితే ఏముండదు? మీకు రక్షణ ఉండదు. మీ మీ అవినీతి కోసమేరా నేను ఇక్కడ సచ్చేది. మీ అవినీతి కోసమేరా నా కాళ్ళకు మేకులు దిగబడింది. మీ అవినీతి కోసమేరా నా శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టింది. మీ అవినీతి కోసమే నా చేతుల్లో మేకులు దిగబడింది. మీ అవినీతి కోసమే నా పక్కలో బల్లెం పొడిచింది. నేను చేతగాని వాడిని కాదు, మిమ్మలా నీతిమంతులుగా మార్చాలని. ఎవరిని? మనుషులను అని చెప్పాలి మీరు ప్రతిసారి. మనుషులను నీతిమంతులుగా మార్చాలని, అనీతిమంతులైన మనమలని నీతిమంతులు చేయాలని నీతిమంతుడైన యేసుప్రభువారు ఏమయ్యాడు? అనీతిమంతుడయ్యాడు. ఆమేన్. ఏమయ్యాడంట? అనీతిమంతుడయ్యాడు. ఎలా అయ్యాడు అనీతిమంతుడు తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా జాగ్రత్తేనండి. ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనకేమీ తెలియదంటక్క. పాపం అంటేనే తెలియదు. ఎరగడంట. పాపం ఎట్టాడుదో తెలియదంట. పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. ఆయన ఎలా చేసిండ్రంట? మన కోసము పాపము. ఇప్పుడు యేసు ప్రభువారిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఇది మన పాయింట్ సబ్జెక్టు. యేసు ప్రభువారిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టాడు కాదు. మీరేదో యాదేదో క్యాజువల్‌గా చెప్తే మనకు అస్సలు ఒప్పుకోడు. బైబిల్ లాగా చెప్పాలి. అందుకే మిమ్మల్ని ఇంటికి పోయిన తర్వాత కూర్చొని పడుకొని నిద్రలో పోవటం కాదు. బైబిల్ చదవాలి ఎక్కువ. మీకేం తెలుస్తుంది బైబిల్ గురించి తెలియకుంటే? ఒక నిర్లక్ష్యము. ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలో, ఎంత భయంతో, ఎంత భక్తితో ఉండాలో మనకు తెలియాలంటే దేవుని గురించి పూర్తిగా తెలియాలి. అసలు ఎందుకు విడిచిపెట్టాడు యేసు ప్రభువారు చెప్పండి? పాపముగా చేసిండ్రు. అది విడిచిపెట్టింది దేనికంటారు? ఇప్పుడు నా దేవా నువ్వు నన్ను ఎలా చేయి విడిచితే అసలు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది ఆయన? ఆమేన్. ఏంది? దేవుడు పవిత్రుడు. ఇక్కడున్నది ఆమేన్. ఆ శిలువ మీద ఎలాంటిది ఏంటిదంట? పాపాన్ని దేవుడు పట్టుకుంటాడా అసలు? అసలు పట్టుకుంటాడా? దగ్గరికి రానిస్తాడా? ఛీ అన్నాడు. అంటే ఇప్పుడు శిలువ మీద ఏలాడుతున్నది ఏంటిది? ఆమేన్. ఏ పాపం అది? నేను చేసిన వ్యభిచారం, నేను చేసిన దొంగతనం, నేను చేసిన అబద్ధాలు, నేను హేళన చేసిన హేళన, నేను పక్కనోళ్ళని చూసి నవ్విన నవ్వు ఆ శిలువలో ఏలాడుతుందక్క. ఈరోజు నువ్వు అనుకుంటావు పక్కనోళ్ళని చూసి నువ్వు నవ్వుతున్నావు. నువ్వు నవ్వినందుకు కూడా అక్కడ యేసుప్రభు ఏలాడుతున్నాడు నీకు తెలుసా? నువ్వు వాళ్ళని చూసి ఎటకారం ఆడినందుకు కూడా యేసుప్రభు అక్కడ ఏలాడుతున్నాడు తెలుసా? నువ్వు వాళ్ళని చూసి ఛీ అన్నందుకు కూడా యేసుప్రభు అక్కడ ఏలాడుతున్నాడు తెలుసా? అయ్యా నేను అన్న ప్రతి దానికి యేసుప్రభు ఏలాడుతున్నాడంటే ఆయన ఏలాడాడు గనుక యేసు ప్రభు వారిని దేవుడు పట్టుకోవాలనుకున్నా యేసు ప్రభు వారిని దేవుడు పట్టుకోకుండా ఉండటానికి గల కారణం ఏమిటంటే దేవుని హస్తం ఎలాగుంది? పవిత్రముగా ఉంది. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? పాపముగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు పాపేనా? కాదు. మన పాపాలు ఆయన దేహము నిండా కూరుకుపోయినాయి. మనము చేసిన అక్రమాలు ఆయన శరీరము నిండా కూరుకుపోయాయి. ఒక్కసారిగా చూసినప్పుడు ఏమి కనపడుతుందంటే నా వ్యభిచారాలు, నా దొంగతనాలు, నా యొక్క జూదాలు, నేను చేసిన అన్యాయాలు, నేను చేసిన అక్రమాలు ఎక్కడ కనపడుతున్నాయి? అక్కడ కనపడుతున్నాయి. అక్కడ కనపడిన వెంటనే ఇప్పుడు నేను వచ్చి దేవుని దగ్గరకొస్తే నువ్వు రా నా బిడ్డ అంటున్నాడు. ఎందుకు నన్ను రమ్మంటున్నాడంటే నా పాపం అక్కడున్నది. ఈరోజు నువ్వు ఇక్కడొచ్చి కూర్చున్నావంటే మనం అనుకోవచ్చు మనందరం నీతిమంతులమని. మనం ఎవరిమే నీతిమంతులం కాదు. మరి ఎలా అయ్యామంటే మన పాపం అక్కడ కట్టేసి మనల్ని కడిగి ఇక్కడికి పంపిస్తున్నాడు.
చాలా మంది అంటారు, నిన్నటిదాకా పాపాలు చేసి, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, ఈరోజు ప్రార్థనకు పోతున్నామంటే, పోతాను. ఎందుకు పోతున్నానంటే, నా పాపం ఆ 3 మేకుల మధ్యన ఎలాడింది. ఇప్పుడు నాలో లేదు ఆ పాపం. ఎందుకు లేదంటే, నన్ను ఇక్కడికి తీసుకురావటానికి ఆయన ఇక్కడి నుంచి దూరమైపోయాడు. అర్థమవుతుందా? నిన్ను ఇక్కడికి తీసుకురావటానికి ఆయన ఇక్కడి నుంచి దూరమైపోయాడు. అంటే నిన్ను దేవుని దగ్గరికి తీసుకురావటానికి ఆయన దేవుడి నుంచి దూరమైపోయాడు. అందుకే రాయబడింది కొరింథీ పౌలు గారు అంటారు, పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను. మీరెప్పుడు గూడక ఆ 3 మేకుల మధ్య సిలువ మీద వేలాడుతున్నది ఏంటి అన్నప్పుడు మీరేం చెప్పాలి? నా పాపం అని చెప్పాలి. అందుకని ఏమంటారు తెలుసా? చాలా మందికి సిలువ అంటేనే చాలా మంది మెడలో యేసుకొని స్టైల్‌గా తిరుగుతుంటారు. మెడలో యేసుకోవడంత గొప్పది కాదమ్మా సిలువ. ఏ మనము ఇంట్లో పట్టాల కాడ పెట్టుకునేంత గొప్పది కాదమ్మా సిలువ. ఎందుకంటే అది మన పాపము. అది మన పాపము. దాన్ని చూసిన ప్రతిసారి మనకేం గుర్తు రావాలంటే, ఛీ! నన్ను అందరూ అసహించుకున్నారు ఒకరోజు. ఈరోజు దానివల్ల నేనేమయ్యాను? నన్ను మెచ్చుకుంటున్నారు. దేనివల్ల మెచ్చుకునేది? దేనివల్ల? ఆ సిలువ వేలాడటం వల్ల. ఆ సిలువలో ఆయన వేలాడటం వల్ల నేను నీతిమంతుడినయిపోయాను. నన్ను చాలా సార్లు అంటుంటారు. అందరూ అనుకుంటుంటాం ఏమంటారు తెలుసా? ఏంది ఇన్ని సార్లు తిడుతున్నది మళ్ళా ప్రార్థన పోతుందంటే, నువ్వు యేసు ప్రభు దగ్గరకొచ్చిన ప్రతిసారి అక్కడేం జరుగుతుంది? అక్కడేమవుతుంది? ఆ సిలువలో నీ పాపాలు కొట్టేవి. అందుకేమంటారు తెలుసా? పౌలు గారు అంటారు చూడండి. మరలా మరలా బాహాటముగా ఎవరంట? చూడండి. మనమే ఆయనను మరలా ఏం చేస్తున్నామంట? బాహాటముగా సిలువ వేయుచున్నాము. సిలువ వేయుచున్నాం. ఒక్కసారి ఏసింది సరిపోదా? ఏ 2020 దగ్గర దాపు 2000 సంవత్సరాల క్రితం కాలంలో ఏ సిలువేసింది సరిపోదా? మరలా ఎందుకేయాల్సొచ్చింది ఈరోజు చెప్పండి? ఎందుకేయాల్సొచ్చింది? నువ్వు చేసే ప్రతిసారి, నువ్వు చేసిన అక్రమం చేసిన ప్రతిసారి, అన్యాయం చేసిన ప్రతిసారి, పాపం చేసిన ప్రతిసారి నీకేమి గుర్తు రావాలంటే, ఆయన కొరడాలతో కొట్టేటప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు కారాలమ్మ. ఆయనను ఈడ్చుకొని పోతున్నారంట. జుట్టు పట్టుకొని ఈడ్చకపోతున్నారంట. ఆల్రెడీ ఎవరిని ఈడ్చకపోవాలి ఆ పరిస్థితిలో ఎవరుండాలి? మనమల్ని ఈడ్చుకుపోవాలి. కానీ ఈరోజు మనమల్ని ఎవరు ఏమనలేకపోతున్నారు. ఎవరు మనమల్ని ఒంటి మీద చెయ్యి కూడా ఎయలేకపోతున్నారు. ఎందుకంటే ముందే ఆయన్నేసారు. ఎవరు? మనుష్యులు కాదు. అప్పవాది, దేవుడు అంతగా మనమల్ని శిక్షించాలి. అంత చిత్రహింసలు మనల్ని పెట్టాలి. ఈరోజు ఎప్పుడైనా చిన్న గాయమైతేనే అబ్బో! అని కాలుకి గట్టి కొట్టుకుంటాం. అన్ని గాయాలైనయి ఆయనకి చెప్పండి. ఎంత శరీరం అంతా ఎలా దున్నబడింది చెప్పండి. ఈరోజు నువ్వు ప్రశాంతంగా పని చేసుకుంటున్నావు, పొలం పనులు చేసుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు, నిద్రపోతున్నావు, ప్రశాంతంగా ఈ కళ్ళతో టీవీ చూడగలుగుతున్నావు, ప్రశాంతంగా ఈ యొక్క పని చేతులతో ఏ పనులంటే ఆ పనులు చేయగలుగుతున్నావు. కారణము నీ కోసము ఆయన కళ్ళు పొడిచారు తెలుసా? మనము చేసే ప్రతిసారి అది గుర్తుకు రావాలి మనకు. మనం తప్పు మాట్లాడే ప్రతిసారి నేను బూతు మాటలు మాట్లాడినందుకు ఆయన నోటి మీద కొట్టారు. నేను చెడు తలంపులు తలంచినందుకు ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారనేది నీకు గుర్తుండాలి. మనకు గుర్తు లేదు గనుక ఏది పడితే అది చేస్తున్నాం. రేపు ఊరు చూసిర్రు అంటున్నాం. రేపు ఊరు చూసిర్రు అంటున్నాం అంటే ఇంకా నువ్వు ఎలా బతుకుతున్నావని అజ్ఞానంలో బతుకుతున్నావు. అందుకే ఆయన రాయబడినది తెలుసా? పాపము ఎరుగని ఆయనను దేవుడు విడిచిపెట్టే పరిస్థితి దేనికొచ్చిందంటే ఆయన మన పాపమైపోయాడు. ఆయన ఏమైపోయాడు? మన పాపమైపోయాడు. సర్వలోక మానవాళి పాపం ఎక్కడుంది? అక్కడుంది. అందుకనే బాప్తిస్మం ద్వారా నువ్వు కడగబడినప్పుడు నీ పాపం మొత్తాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? తీసేశాడు. ఇప్పుడు నువ్వేమైపోయావు? పరిశుద్ధుడివి. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావటానికి అర్హుడివి. చాలా సార్లు మీరు కొన్ని ప్రాంతాలకెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా? లోపలికి రాకూడదంటారు. ఎందుకంటే మీకు అర్హత లేదంటారు. అర్హత ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మనము గూడక అలాంటి పొజిషన్‌లోనికి రావాలి. అక్కడ ఉండే వాళ్ళ పద్ధతిలోనికి రావాలి. ఎప్పుడైతే యేసు ప్రభువు ద్వారా మన జీవితాలను మనం బాగు చేసుకున్నామో, ఎప్పుడైతే యేసు ప్రభువు మన కోసం చనిపోయాడో, అప్పుడే మనం ఏమైపోయాము? పవిత్రులము. ఆమేన్. ఏమైపోయామక్క? పవిత్రులమైపోయామంట. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే, అయ్యా! నువ్వు ఎంత శిక్షేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత చేసినా గూడక నేను ఓర్చుకుంటాను గానీ,
నన్ను బాగానండి నన్ను విడిచిపెట్టటం మాత్రం నేను తలుసుకోలేకపోతున్నాను. విడిచిపెట్టడం అనేది చాలా విషయం తెలుసా? మీకు తెలుసో తెలియదు, భర్త భార్యను కొట్టినా, తిట్టినా, తన్నినా, ఎన్ని చేసినా ఒప్పుకుంటది గానీ, నువ్వు నాకు అవసరం లేదంటే ఇంక ఒప్పుకుంటదక్క? ఎందుకు ఒప్పుకోదు చెప్పండి? ఎందుకు చెప్పండమ్మా? మీకు అర్థం కావటానికి చెప్పాను అంతే. ఎందుకు చెప్పండి? ఒక్క లైన్ ఆలోచించండి. ఎందుకు చెప్పండి? చెప్పండి. ఎందుకు ఆలోచించండి. భర్త భార్యను వదిలేస్తే ఎందుకు భార్య తట్టుకోలేదు చెప్పండి? ఆ! ఏందమ్మా? ఎక్కడికి పోయినా ఇక నీకు ఇలువుండదు. అర్థమైందా? వదిలేయబడింది అంటారు. అలాగే దేవుడు విడిచిపెడితే ఇంకెక్కడా గూడా నీకు విలువ అది బాధిక్కడ. దేవుడు విడిచిపెడితే ఇంక ఇలువుంటదక్క? ఇలువుండదు. అందుకని ఏమన్నాడు తెలుసా? మనకు విలువను తెప్పించటానికి ఆయన విలువను ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడని చెప్పండి. ఆయన విలువ లేనివాడిగా తయారైపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు వారికి విలువ ఉందక్క ఎక్కడన్నా? మనం గూడా చీపుగా మాట్లాడేస్తుంటే ప్రార్థనంటే, క్యాజువల్‌గా పాట పాడేటప్పుడు ఏదో నవ్వులాటగా పాటలు పాడుతుంటారు. అంత చీపా యేసు ప్రభు అంటే? అదే నీ నోట క్యాజువల్‌గా ఏలనగా పాట పాడినప్పుడు దేవుడు నీ మీద పగతో నీ నాలుకను కట్ చేస్తే అప్పుడు ఇంకోసారి పాడాలి. కానీ ఎందుకు అనట్లేదట్ట? ఎందుకు చేయట్లేదు? విలువ లేనోడుగా మారిపోయాడాయన. ఎందుకంటే మనకేమియ్యాలి? మొదటి యోహాను పత్రిక చూడండి 2 అధ్యాయం 1 వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:1. 2:1 తొందరగా. నా చిన్న పిల్లలారా ఆ! 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 ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది మనకు ఎవరంటే ఆయన? ఉత్తరవాది. ఉత్తరవాది అంటే ఆదరణకర్త. ఉత్తరవాది అంటే బాగా గమనించండి. ఉత్తరవాది అంటే మీకు అర్థం కావడానికి బాగా చెప్తాను. ఏమనుకోవద్దు. ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలుంటారు. ఉన్నప్పుడు తండ్రి భర్త బయట పనులు చేసుకుంటాడు. ఈ పిల్లోళ్ళేం చేస్తారంటే, ఆ భర్త దగ్గర ఉన్నటువంటి డబ్బులు కటకని తీసుకుంటారు. ఎంటనే తండ్రొచ్చేసి, "రేయ్! ఈడ రూ. 10 పెట్టండి ఎవరు తీసుకున్నారంటే" ఎంటనే పిల్లోడు అనగానే, ఎంటనే పక్క నుంచి వద్దమ్మా, "నేనే తీసుకోమని చెప్పినాలే." ఎందుకు? వాడు తీసుకుంటే వాడు నలుగురు తంతాడు కాబట్టి ఇప్పుడు నేనొచ్చి అడ్డమొత్తే వాడికి దెబ్బలుండవు. కొడితే నన్ను కొట్టొచ్చులే. అలాగే మనం చేసిన ప్రతి తప్పుకు మధ్యలో ఎవరొచ్చి జొరపడుతున్నాడు? ఇప్పుడు మన దెబ్బలన్నీ ఎవరికి పడుతున్నాయి? అవును గదా! మీకు అర్థమైతే అదే గదా! పిల్లలు తప్పు చేసినప్పుడు భర్త కోపం తెచ్చినప్పుడు వెంటనే అంటారు, "నేనే తీసుకోమన్నాలే" అంటారు. ఎందుకసలు అట్లా చెప్తున్నావు? నీ కోపాన్ని ఇంక ఏం చేయలేక నిన్నేమనలేక కంట్రోల్ అయిపోతాడు. అదే నువ్వు అడ్డం రాకపోతే మామూలుగా కొడతారా? అలాగనే మనకు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అడ్డమొచ్చాడు. తప్పు చేశారంటే, ఒక్కసారి వదిలేయలే. ఏం కాదులే నేను చూసుకుంటాను అన్నాం గాని, మనమని ఏమనకుండా ఉండటానికి యేసు ప్రభు ఎన్ని సార్లు తండ్రి దగ్గర తప్పులు పెట్టుకోవాల్సొచ్చింది చెప్పండి. ఎన్ని సార్లు అప్పుడప్పుడు చాలా సార్లు అంటారు కదా! సగం నీ వల్లే ఈళ్ళు చెడిపోయింది. ముందు నిన్ను కొట్టాలంటారు. ఎందుకంటే అడ్డం పోతున్నావు. ఈరోజు మనకెవరు అడ్డమొస్తున్నాడు? అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఇష్టలివిడిగా తిరుగుతున్న దేవుడు ఎందుకు వదిలేశాడంటే, యేసు ప్రభు అడ్డమన్నాడు. మనకు కోపమొత్తది. మనకే కోపమొత్తది. నీకు దేవుడికి కోపం రాదక్క? ఆఫ్టర్ ఆల్ మనము కొద్దిగా నీతిమంతులు 100లో 10% నీతిమంతులు మేము. లేకపోతే 5% మనకే కోపం వస్తుంటే పరిపూర్ణుడైన దేవుడికి కోపం రాదా? ఎంత కోపం రావాలి? ఆయన కోపం వచ్చి భూమి మీదకి అగ్నిని పంపియాలనుకున్నప్పుడు యేసు ప్రభు వచ్చి మధ్యలో వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆ ఆ భారము, ఆ కోపమేందో నా మీద బెట్టి వాళ్ళనొదిలేయ్యయ్యా. ఈరోజు ఆయన అడ్డమున్నాడు గాబట్టే, ఈరోజు ప్రపంచంలో మనుషుల ఆటలు సాగుతున్నాయి. ఒక టైమొత్తది ఆయన అడ్డం తప్పుకుంటాడు. ఇంగ ఆటలు సాగవు. ఇబ్బందింగ ఆ రోజు ఇంగ చూద్ది. అందుకని ఇక్కడ నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు యేసు ప్రభువారిని ఎందుకు విడిచిపెట్టాడంటే, ఆయనలో పాపం ఉందని ఒప్పుకుంటున్నాడాయన. తప్పు చేయనోడు తప్పుటోడని ఒప్పుకుంటాడక్క? ఇప్పుడు తప్పు చేస్తే గనక రుజువులు చూపి నేను నిజంగా ఒప్పుకుంటున్నాను. అసలు నేను తప్పే చేయలేదని 10 మందిలోకొచ్చి గట్టిగా మాట్లాడే రోజులివి. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. ఈ తప్పు ఎవరంటే నేనే తండ్రి. అయితే నువ్వు నేను విడిచిపెడతానంటే, ఆ ఒక్కటి చెయ్యొద్దంటే
నిన్ను విడిచిపెడితేనే ఈ తప్పు నువ్వు ఒప్పుకున్నట్టు అన్నాడు. ఇప్పుడు ఒప్పుకుండా లేదా? ఒప్పుకుండా లేదమ్మా? మనం చేసిన అన్యాయాలు ఆయన ఒప్పుకోవట్లేదా? నేను చేసిన అక్రమాలు ఆయన ఒప్పుకోవట్లేదా? నేను చేసిన పాపాలు ఆయన ఒప్పుకున్నాడంటే మనమల్ని నీతిమంతులుగా చెయ్యాలని. కాబట్టి మీ అందరికీ ఈ సమయంలో చెప్పిన ఒక చిన్న మాట ఏందంటే ఏమనుకోకుండా బాగా అర్థం చేసుకోండి. ప్రపంచంలో ప్రజలు ఎంత అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నా దేవుడెందుకు ఊరుకున్నాడంటే దేవుడు ఊరుకోలేదు. మరెందుకంట? మధ్యలో యేసు ప్రభువు భరిస్తున్నాడు ఈ బాధంతా. మధ్యలో ఎవరి మీద పడుతుంది ఈ బాధంతా? యేసు ప్రభు మీద. ఆ రోజు ఆ సిలువ మీద పడిన బాధే ఎప్పటికీ పడుతూనే ఉంది ఆయన మీద. మనం అనుకుంటాం తాగినోడు, వ్యభిచారం చేసినోడు, దొంగతనాలు చేసినోడు నేను ఏం చేసినా నాకేం కాలేదంటున్నాడు. ఎవరు చెప్పారు నీకేం కాలేదని? ఎవరు చెప్పారక్క నీకేం కాలేదని? ఎందుకు కాలేదు ఏమి నీకు? నీ మీద పడాల్సింది ఆయన మీద పడిపోయింది. అప్పుడప్పుడు మనందరం కూడా పెద్ద వానొస్తుంది. వానొచ్చిన ఎమ్మట ఏం చేస్తారక్క మీరందరూ? ఏం చేస్తారమ్మా? ఎమ్మట ఇంట్లో పోతారు. ఎందుకు? నీ మీద పడాల్సిన వాన ఎవరి మీద పడింది? ఇంటి మీద పడింది. ఆ ఇల్లు ఉన్నది కాబట్టి నువ్వు లోపల ఎన్ని ఆటలైనా ఆగుతున్నావు. నాకేమిలే అనుకుంటున్నావు. అదే ఆ ఇల్లు లేకపోతే? అలాగే దేవుని కోపము వస్తున్న ప్రతిసారి మన మీద ఇంటిలాగా కప్పుతున్నాడు యేసు ప్రభువారు. అందుకని లోపల ఉన్న మనము నేను ఇంత తాగుతుంటే నిజంగా దేవుడు అనేవాడు నాకేం కాలేదే? నీకు అడ్డంగా యేసు ప్రభు ఉన్నారు పిచ్చోడా, నీకు అర్థం కాలే ఇంకా. నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను, నా శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నాను, నాకేం కాలేదే? నీకు అడ్డము యేసు ప్రభు ఉన్నారు సహోదరి సహోదరు, నీకు అర్థం కాలేదేమో. ఆయన అడ్డం ఉండటం వల్ల నీ మీద ఎండబడటం తెలుసా? ఈరోజు మీరు మిరగాయలు కొన్ని ఎక్కడికైనా పోయినప్పుడు ఏం చేస్తారు? ఎండ కొద్దిగా కాగానే వెంటనే గుడ్డ కప్పుకుంటారు నెత్తికి. ఎందుకు? ఆ ఎండ ఆ గుడ్డ మీద పడాలి. కానీ యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడు? నేను మీకు అడ్డంగా ఎన్ని రోజులు ఉంటాను? ఒక కాలం వరకే. ఆ కాలం అయిపోయిన తర్వాత ఇక గుడ్డ లేకపోతే ఎండకి ఏమవుద్ది? తలకాయ నొప్పి అవుతుంది, హాస్పిటల్ పోవాల్సింది. అలాగే యేసు ప్రభు అడ్డం లేకపోతే భూమి మీదకి ఏమవుతుంది? నాశనమే. ఆ నాశనం నీకు నాకు రాకుండా ఉండాలని, ఈ ప్రపంచానికి రాకుండా ఉండాలని యేసు ప్రభు ఏమయ్యాడమ్మా? అడ్డముగా ఉండి, ఈ అడ్డముగా అంటే దేవుడికి మనకు అడ్డముగా ఉండి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను అడ్డం ఉన్నన్ని రోజులు మీరెళ్ళి సువార్త చేయండి, మారినోళ్ళని నా దగ్గరికి తీసుకుంటాను. ఇప్పుడు ఎందుకు మీరు అందరూ అనుకుంటారు ఏంటన్నా ఎంత అక్రమాలు పాపాలు ఇష్టవిడిగా చేస్తుంటే నిజంగా దేవుడు ఏమన్నా కళ్ళున్నోడైతే ఎందుకు ఏమి చేయట్లేదంటే దేవుడు ఏమి చెయ్యలేక కాదు, దేవునికి మనకు మధ్య యేసు ప్రభు వారు ఉన్నాడు. యేసు ప్రభు అడ్డం వచ్చేసాడు. ఇప్పుడు దేవుని కోపం మొత్తం ఎవరి మీద పడిపోతుంది? ఆయన పడేస్తున్నాడు. ఆయన అడ్డం ఉండటం వల్ల ఇటు పక్కన ఉన్న నీకు ఏమీ కావట్లేదు అసలు. అప్పుడప్పుడు మీరు నడిచిపోతున్నప్పుడు కాళ్ళకి ఏం వేసుకుంటారు? చెప్పులు. ముళ్ళ మీద కూడా అడుగు పెడతారు. ఎందుకు? చెప్పులు ఉన్నాయని. అదే చెప్పులు లేకపోతే జాగ్రత్తగా పోతాం. కాబట్టి యేసు ప్రభు వారిని కూడా మన కాడ నుంచి తీసివేసే సమయం వస్తది. ఆయన కూడా పక్కకు వెళ్ళే టైం వస్తది. కానీ సంఘానికి అంటే భూమి మీద మనందరి పాపాలు భరించి మనకు విడుదల కలిగించడానికి అన్నాడు. ఇది ఎందుకు విడిచిపెడతానంటే ఇన్ని సంవత్సరాలు నేను భరించాలి, ఇంకా వీళ్ళందరినీ భరించాలి, ఎన్నైనా చేస్తాను కానీ నన్ను విడిచిపెట్టొద్దన్నాడు. మనల్ని విడిచిపెట్టకూడదని తనను విడిచిపెట్టేశాడు దేవుడు. ఎందుకంటే యోహాను సువార్త మొదటి పత్రిక 4:1 అనుకుంటాను. ఇక్కడ ఏం రాయబడింది తెలుసా? ఇక్కడ అదే మాట రాయబడింది 4:10. ఆయన మనమలను ప్రేమించాడు. ఎవరంట మనల్ని ప్రేమించింది? మొదట మనం దేవుని ప్రేమించాల, ఆయన మనమల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన బాధలు పడుతున్నాడు, మన కోసం ఆయన ఇబ్బందులు పడుతున్నాడు, మన కోసం ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, మన కోసం ఆయన ఏం చేస్తున్నాడక్క? 3 మేకులు లేలాడాడు. అన్ని దెబ్బలు ఆయన ఉంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? విడిగా ఇష్టం వచ్చినట్టు విలాసాలు చేసుకుంటున్నాం. ఒక్క దెబ్బ తగిలితే విలాసం చేస్తావక్క? నిజంగా చెప్పండి, చేస్తున్నా? కాలికి దెబ్బ తగిలితే కంటికి దెబ్బ తగిలితే నీ ఇష్టం వచ్చిన పనులు చేస్తుంటావా? ఏందమ్మా తిరగని రాలేదంటే నా కాలిపోయి నేను చేస్తుంటే నీవేంద్రి ఆ స్వామి అంటావు. అవునా కదా? నా కడుపులో నొప్పి వచ్చి నేను ఏడుతుంటే నువ్వేంది అంటావు. కానీ ఎన్ని మన దగ్గరికి రాకుండా ఆయన ఏమైనాడు? అడ్డముగా ఉన్నాడు. అడ్డముగా ఉండటానికి గల కారణం ఏంటంటే ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడాడు. కాబట్టి యేసు ప్రభు మన పాపములు భరించాడు గనుక
ఈరోజు పాపానికి ఇంకా శిక్ష కాలేదు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళకి శిక్ష ఉండదు. రాని వాళ్ళకు రేపు యేసుప్రభు అడ్డం తప్పినప్పుడు అప్పుడు శిక్షలో ఉంటది. కాబట్టి ఈ సమయంలో మీ అందరికి చెప్పిందేంటంటే, ఎందుకు యేసుప్రభు బాధపడుతున్నాడంటే దేవుడు విడిచిపెట్టినందుకు. రెండోది ఇంకొక మాట ఏందంటే, యేసుప్రభు అంటే యేసుప్రభు ఉన్నంత వరకు భూమి మీద ఎలాంటి బాధలు రావు. ఆయన ఒక టైం వస్తది. ఆయన తప్పుకున్న తర్వాత అప్పుడు నాశనం అనేది వచ్చేస్తది. ఓకే. అందరూ తల వంచి